హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 1 కేజీ ఫిష్ని అయితే తీసుకున్నానండి. ఈ ఫిష్ని బాగా కడిగేసుకొని ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ మసాలాని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇలాగా మసాలా మొత్తం కలిపేసుకున్న తర్వాత 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలాగా 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక తవ పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫిష్ పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఇప్పుడు మీరు ఈ తవ ఫ్రై చేయటం వల్ల యూజ్ ఏంటంటే మీకు ఆయిల్ అయితే ఎక్కువ వేస్ట్ అవ్వదండి. మీకు ఎంత ఆయిల్ కావాలంటే అంతే సరిపోతుంది. అలాగే ఫిష్ పీసెస్ కూడా మీకు ఎన్ని పీసులు కావాలో అవి ఫ్రై చేసి ఇంకా మిగిలిన పీసులన్నీ ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిష్ పీసెస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ నాకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయండి. నేను ఇవి పక్కకు తీసేస్తున్నాను. సో ఇలాగే అన్నీ ఒకటి తర్వాత ఒకటి నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా చెప్పిన విధంగానే నాకు ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువ పట్టలేదు. ఫస్ట్ ఎంత ఆయిల్ అయితే వేసానో అదే సరిపోయింది. సో అంతే అండి. ఇలాగా ఫిష్ అంతా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తవా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి తినేవాళ్ళు కూడా 2-3 పీసులు అయితే తినేస్తారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.